అమెరికా వాడు ప్రపంచంలో మొదలుపెట్టిన యుద్ధాల వల్ల వాడు మునిగిపోయినట్టు మనం క్రియేట్ చేసిన ఏఐ వల్ల మనమే గుడిచిపోయేలా ఉంది. మనల్ని ఏఐ రిజెక్ట్ చేయకముందే మనమే ఏఐని రిజెక్ట్ చేద్దాం. కెరియర్ స్టార్ట్ అవ్వకముందే కెరియర్ మార్చేటోని ఫస్ట్ నేనే కావచ్చు. నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయని మనందరికీ తెలిసిన విషయమే. కానీ అందుకే కదా ఏఐకి కూడా అంతు చిక్కని కెరీర్స్ అండ్ జాబ్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్, మీరు నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే నిన్ను అడిగితే నువ్వు కూడా ఏఐ వీడియోస్ ఓకే, అయితే మనం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం చేస్తాం? ఏఐ ఎంత అడ్వాన్స్ అయినా మనుషుల కన్నా ఎక్కువ ఆలోచించగలుగుతుంది, కానీ మనుషులలా ఆలోచించలేదు. సో మీకు ఈరోజు వెంటనే మన టాప్ 10 హాబీస్ లాంటి జాబ్స్ చెప్తాను. దానితో మీరు డబ్బులు కూడా సంపాదించవచ్చు. సరే. నంబర్ 1, బీట్ బాక్స్ అండ్ డీజే. ఈ మధ్య పెళ్లిళ్లలో డ్రమ్స్, ఆర్కెస్ట్రాతో పాటు డీజే కూడా పెడుతున్నారు. మీరు బీట్ బాక్స్ నేర్చుకోవడం చాలా ఈజీ. బూట్స్ అండ్ క్యాట్స్ అంటూ సగం మాటలని మింగేయండి, అంతే. మీకు ఇంకా వీడియోస్ కోసం యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేయొచ్చు. వద్దులే మనకి ఇవన్నీ. నెక్స్ట్, నంబర్ 2, మెజిషియన్. ఈ మధ్య చిన్న పిల్లల ఫంక్షన్లలో కార్డ్ ట్రిక్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం ఇష్టపడుతున్నారు. పెద్దలే కాదు, చిన్నలు కూడా చాలా ఇష్టపడుతున్నారు. వద్దమ్మా, ముందే నేను అసలు మెజిషియన్ లాగా కనపడను. నంబర్ 3, యానిమేటర్. యానిమేషన్ చేయడం చాలా ఈజీ. మీకు నచ్చిన 2 క్యారెక్టర్స్ని గీసి వాటికి డబ్బింగ్ చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేయడమే. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంత టాలెంట్ లేదమ్మా, ఇవన్నీ అయ్యే పనుల్లా కనపడట్లేదు. అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారో ఏమో. అయినా అప్పుడే ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతే బాగుంటుండే. అయినా పాపం వేరే ఇండస్ట్రీ వాళ్ళు కూడా బాగా స్ట్రగుల్ అవుతున్నట్టున్నారు. అన్నిట్లో ఏఐ వచ్చేసి జాబ్స్ తీసేసుకుంటుంది. ఏఐ అన్నీ చేసేస్తే జనాలకి డబ్బులు ఎవరిస్తారో అసలు. వేస్ట్ గాళ్ళకి చెయ్యరాక ఏఐతో చేయించి వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు. అయినా ఇవన్నీ వెతికే బదులు ఫస్ట్ రెజ్యూమే చేసుకోవాలి. ఇంకా కొన్ని డేస్లో ఇంటర్వ్యూస్కి అప్లై చేయడం స్టార్ట్ చేయాలి.